హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఎక్స్పెక్టేషన్స్ ని మించి పర్ఫార్మ్ చేస్తున్న సీతం వాకిట్లో సినిమాల చెట్టు ఫిల్మ్ టాలీవుడ్ ప్రమోషన్స్ లో పార్ట్ కాబోతున్న డేవిడ్ వార్నర్, అల్లు వచ్చినట్లే సినిమాలో శివకార్తికేయన్, క్లాష్ కి దూరంగా వార్ 2, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. మార్చి 1న సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్ స్మాల్ స్క్రీన్ పై ప్రీమియర్ టెలికాస్ట్ పడగా టీఆర్పీ రేటింగ్ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ రేపైతే రేటింగ్ బయటికి రానుంది. వెంకటేష్ గారి ప్రీవియస్ సినిమాల్ని గమనిస్తే వెంకీమామ 9.8 టీఆర్పీ, F3 8.2 టీఆర్పీతో దుమ్మలేపగా సైందో 2.73 టీఆర్పీతో డిసప్పాయింట్ చేసింది. మరి ఈ సినిమా ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. రీసెంట్ గా లైలా అండ్ విడామిర్చి ఓటీటీలోకి రాగా విడామిర్చికి థియేటర్లో ఎలాంటి టాక్ అయితే వచ్చిందో సేమ్ టాక్ ఓటీటీకి ఫార్వర్డ్ అయింది. బట్ ఫస్ట్ వీక్ చూసుకుంటే 3 మిలియన్ కి పైగా వ్యూవర్షిప్ తో 7 కంట్రీస్ లో టాప్ 1 ప్లేస్ లో అండ్ గ్లోబల్ గా 7th ప్లేస్ లో ట్రెండింగ్ అవుతూ దుమ్ములేపింది ఈ ఫిల్మ్. బట్ లైలా సినిమాకి మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అయితే వచ్చిందో ఓటీటీలో కూడా సేమ్ టాక్ అండ్ సేమ్ రిజల్ట్. పైగా విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీ సెలక్షన్ పై ట్రోల్స్ కూడా గట్టిగా వస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ చాలా ఇయర్స్ కి అవార్డ్స్ ఇవ్వనుంది. త్వరలోనే గద్దర్ అవార్డ్స్ ప్రకటించనుంది తెలంగాణ గవర్నమెంట్. ఇది స్టేట్ అవార్డ్సే, బట్ నంది అవార్డ్స్ అయితే కాదు. చూడాలి మరి ఎవరు గెలుచుకుంటారో. ట్రైలర్లు, టీజర్లు, గ్లిమ్స్లు అన్ని అయిపోయాయి. ఇప్పుడు ప్రీ టీజర్ ట్రెండ్ అనేది రాబోతుంది. కళ్యాణ్ రామ్ అప్కమింగ్ ఫిల్మ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి ప్రీ టీజర్ మార్చి 14న రిలీజ్ చేయబోతున్నారు. కోర్ట్ సినిమాకి ప్రీమియర్లు రేపు పడబోతుండగా 7 PM 9 PM షోస్ కి బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి అండ్ బుకింగ్స్ కూడా మంచిగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. కోర్ట్ సినిమా వల్లే ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే మనం ఎందుకు తగ్గాలి అంటూ కిరణ్ బోరం కూడా తన సినిమాకి ప్రీమియర్స్ వేయబోతున్నాడు. దిల్రుబా సినిమాకి కా సినిమాలనే రేపు ప్రీమియర్స్ పడబోతున్నాయి. మరి హాలిడే హోలీ వీకెండ్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి. డేవిడ్ వార్నర్ రాబిన్హుడ్ మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ అవనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రమోషన్స్ కి కూడా వార్నర్ బాబాయ్ని వాడేయబోతున్నారు. ఈ మార్చి 23న SRH కి RR తో మ్యాచ్ ఉండగా హైదరాబాద్ లో సినిమా ఈవెంట్ ని పెట్టబోతున్నారు. అండ్ ఈ ప్రమోషన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు డేవిడ్ వార్నర్. అలా సినిమాకి వార్నర్ ని పరిచయం చేసింది టాలీవుడ్. చావా బాక్సాఫీస్ దగ్గర 5 days లోనే 11.9 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ హిందీ డబ్బుడ్ సినిమాల పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్ కాగా ఈ వీకెండ్ కూడా ఇలానే హోల్డ్ చేసిందంటే మాత్రం 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం పక్కా అని చెప్తుంది ఈ ట్రేడ్. మరోపక్క డ్రాగన్ మూవీ విడామిర్చి ఫుల్ రన్ ని బీట్ చేస్తూ 2025 కి కాలీవుడ్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. విడామిర్చి ఫుల్ రన్ లో 140 కోట్ల లోపు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తే డ్రాగన్ 141 కోట్ల గ్రాస్ ని ఇప్పటివరకు కలెక్ట్ చేస్తూ స్టిల్ మినిమం కలెక్షన్స్ తో రన్ అవుతుంది అండ్ ఫుల్ రన్ లో ఖచ్చితంగా 150 కోట్ల గ్రాస్ ని కొట్టేలానే కనిపిస్తుంది. అలా టైట్ 2 లోకి అఫీషియల్ గా ఎంటర్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. అల్లు వచ్చినట్లే మూవీ త్వరలో స్టార్ట్ కానుండగా ఈ మూవీలో శివకార్తికేయన్ కనిపించబోతున్నాడన్న టాక్ గట్టిగా వినిపించింది. బట్ మనకున్న సోర్స్ బట్టి ఇదైతే ఫేక్ న్యూస్. సినిమాలో క్యామియోస్ కి గానీ సెకండ్ హీరో క్యారెక్టర్ కి గానీ ఎలాంటి స్కోప్ లేదు. పైగా శివకార్తికేయన్ ప్రెజెంట్ ఉన్న బిజీలో ఇలాంటి క్యారెక్టర్ చేయడం కూడా కష్టం. సో ఈ ప్రాజెక్ట్ లో ఒకడే హీరో. నాని, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. బట్ వీళ్ళు బయట ఇప్పుడు కలుసుకున్నా కూడా బ్రదర్ బాండింగ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అయితే విజయ్ దేవరకొండ ఫస్ట్ సినిమా నాని కమ్బ్యాక్ ఫిల్మ్ ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయ్యి 10 years కంప్లీట్ అవడంతో మూవీ టీం అంతా మరోసారి కలిశారు అండ్ ఈ సీన్ ని రీక్రియేట్ చేశారు కూడా. దీన్ని చూసిన తర్వాత మహేష్ బాబు చెప్పిన మాటలు మళ్ళీ గుర్తొచ్చాయి. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. అయితే ఈ మంత్ లో రీ రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఫ్యాన్ వార్స్ చేసుకునే ఫ్యాన్స్ ఎలాంటి ఓపెనింగ్స్ ని తీసుకొస్తారు. ఎన్టీఆర్ వార్ 2, రజనీకాంత్, కూలీ ఫిల్మ్స్ ఒకే డేట్ కి రిలీజ్ అవ్వాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాగా కూలీ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఆగస్టు 14న రిలీజ్ అవ్వాలని చూస్తున్నట్టు తెలిసిందే. అయితే ఇప్పుడు రిలీజ్ ని 1 week గ్యాప్ ఉండేలా చూసుకుంటుంది మూవీ టీం. డిస్ట్రిబ్యూటర్స్ తో ఇప్పటికే డిస్కషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంత పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే డ్యామేజ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా వీళ్ళందరికీ తెలుసు. ఆ ఎఫెక్ట్ రాకుండా ఈ డెసిషన్ ని తీసుకున్నారు. మరి రిలీజ్ డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. సీతం వాకిట్లో సినిమాల చెట్టు రీ రిలీజ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. కేవలం వీకెండ్ రన్ తోనే టాప్ 5 లోకి ఎంట్రీ అవ్వగా ఇప్పుడు టాప్ 3 ప్లేస్ పై కన్నేసింది ఈ ఫిల్మ్. ఇప్పటికే బిజినెస్ మ్యాన్ కి దగ్గరలోకి రాగా ఇప్పుడు ఖుషీనే టార్గెట్ గా దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. ఫస్ట్ 3 days కి గాను 4.8 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపిన ఈ ఫిల్మ్ ఈ 2 days లో మరో 80 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 5 days టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 5.6 కోట్లకి చేరుకుంది. సో ఈ వీకెండ్ గ్రోత్ చూపిస్తే 6.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడం పక్కా. ఫస్ట్ ప్లేస్ లో ఇప్పటికి మురారి 9 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతూ ఉండగా సెకండ్ ప్లేస్ లో 8.3 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతుంది గబ్బర్ సింగ్ ఫిల్మ్. ఇక థర్డ్ ప్లేస్ లో ఖుషి 7.8 కోట్ల గ్రాస్ తో ఉండగా ఈ సినిమా వీటిలో ఏ పొజిషన్ ఎందుకుంటుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రాబిన్హుడ్ హిట్ 3 అండ్ కింగ్డమ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.